అందరికీ నా నిండు వందనాలు. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడి కృపను బట్టి, దేవుడి ప్రేమ వాత్సల్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి సురక్షితంగా మళ్ళీ ఈరోజు వరకు కూడా కాచి కాపాడాడు. ఆయన రెక్కల మీద మనం మోసుకొని వెళ్ళాడు. ఆయన రెక్కల కింద మనం దాచాడు. ఈరోజు ఆ లోకమంతా కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, లోకమంతా ఎంతో భయానకంగానో భయం గుప్పిట్లో బ్రతుకుతున్నప్పటికీ, వాళ్ళ బ్రతుకు జీవనం గురించి కూడా వాళ్ళు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకైతే ఆయన రెక్కల కింద సురక్షితమైన స్థానాన్ని ఇచ్చాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్తుతించే భాగ్యం మనకిచ్చాడు. అలాగే దేవుడు ఇంత భాగ్యాన్ని ఇచ్చినందుకు, దేవుడు ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. వారి యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు, చూసి మేలు పొందుతున్నారు. అనేక మంది కూడా చాలా ఆసక్తిగా ఉన్నారని ఆ యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క రిఫ్లెక్షన్ చూసినప్పుడు అర్థమైంది. చాలా ఆశతో ఉన్నారని, వాక్యాన్ని చాలా ఆసక్తిగా ఎక్కువ మంది చూస్తున్నారు. చూసిన సమయం కూడా కొద్దిగా ఏదో ఆన్ చేసి ఆఫ్ చేయడం కాదు, కానీ ప్రతి మాట కూడా క్షుణ్ణంగా ఆలకిస్తున్నారని అదైతే అర్థమైంది. దేవునికే మహిమ కలుగును కాక. షేర్ చేయండి, అలాగే దేవుని యొక్క దీవెనలో పొందుకోండి. మన వాక్యంలో చూసినట్లయితే ఈరోజు మన యొక్క అంశము దేవుడు దయ్యము. దేవుడు దయ్యము. అయితే లోకంలో దేవుడు దయ్యం ఈ రెండు మనకు కనబడవు. లోకంలో మనం చూస్తే రెండు కూడా మన వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి మనం చూస్తే అనేకమైన అంశాల్లో దేవుడు తన ప్రజల్ని విడిపించాడు. దేవుడు ఆ బంధకాల నుండి దేవుడు ఆ ప్రజల్ని విడిపించాడు. దేవుడు నిబంధనను ఏర్పాటు చేస్తాడు. దయ్యము సంఖ్యలతో బంధిస్తుంది. దేవుడు స్వాతంత్రాన్ని ఇస్తాడు. దయ్యము బానిసత్వంలో పూస్తుంది. దేవుడు స్వేచ్ఛనిస్తాడు. దయ్యమేమో వెట్టి చాకిరి చేయిస్తుంది. దేవుడు ప్రేమను అందిస్తాడు. దయ్యము అవమానాన్ని కలిగిస్తుంది, అనుమానాన్ని కలిగిస్తుంది. దేవుడు నిరీక్షణ కలిగజేస్తాడు. దయ్యమేమో నిరాశని కలిగజేస్తాడు. దేవుడు నిరీక్షణ కలిగిస్తాడు. దయ్యమో నిరాశని కలిగిస్తుంది. అలాగే దేవుడు మార్గాన్ని బోధిస్తాడు. దయ్యమేమో మతాన్ని బోధిస్తుంది. అలాగే దేవుడు ప్రేమను చూపించి మనం ఎలా నడవాలో, ఎలా ఉండాలో చూపిస్తాడు. దేవుడు మనకి సుఖాన్ని ఇస్తే దయ్యాలు మనకి కష్టాల్ని తెచ్చిపెట్ట విజయమే ఇస్తాడు. ప్రతి దానిలో కూడా మనల్ని ఆనందపరుస్తూ ఆయన యొక్క లోలలో ఆయన ఉయ్యాలుపేలాగా మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన రెక్కల మీద మోసుకొని, ఆ రెక్కల మీద కూర్చోబెట్టుకొని మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి స్థితులైనా సరే. మనం ఒక నిబంధన చూస్తున్నట్లయితే, వివాహ విషయంలో నిబంధన చూస్తే కట్టేది తాలే, కానీ జీవితకాలము కూడా అది ఉంటుంది. జీవితకాలం కూడా ఆ నిబంధన అలాగే ఉంటుంది. అలాగే దయ్యం ఏం చేస్తే సంఖ్యలు వేసింది. ఆ సంఖ్యలు కూడా కనబడవు. అంటే ఎలా ఉంటుందంటే, మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటామో కానీ ఆ పని చేయలేము. అలాగే ఏదైతే చేయకూడదని మన మనసు ప్రేరేపిస్తుందో కానీ ఆ పని మనం చేస్తాం. ఈ సంఖ్యలనే బంధకాలు సాతానుడు బంధిస్తాడు. ఆ దయ్యం అనేది దాన్ని బంధించింది. అయితే మనకి మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనంలో 5వ అధ్యాయము రోజు యేసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళాడు. యేసయ్య గెరాసీనుల దేశం అనే ప్రాంతానికి వెళ్ళగా అక్కడ దయ్యం పట్టిన ఒకడు సమాధుల్లో ఉన్నాడు. ఆ సమాధుల్లో ఉన్నవాడు వెంటనే దేవుణ్ణి చూశాడు. వెంటనే యేసయ్యని చూశాడు. నీవు మా దగ్గరికి రావద్దు, మాతో నీకేమి పని అని చెప్పేసి ఆయన్ని బతిలాడుతూ మాట్లాడుతుండగా యేసయ్య నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడిగితే అది సేన అనే పేరు చెప్పింది. సేన అంటే 2000 దయ్యాలు ఒక మనిషిలో నివాసం చేస్తున్నాయి అన్నమాట.
వెంటనే యేసయ్యకి జాలి కలిగింది. వెంటనే ఆ మనుషుని మీద కృప కలిగి వెంటనే వాటిని ఆజ్ఞాపించాడు. ఈ మనుషుణ్ణి వదిలి వెళ్ళిపో అని, మనుషుని వదిలి వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞాపించగా ఆ జ్ఞతులు ఆడుకుంటున్నాయి. అయ్యా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోమంటున్నావు కదా, అయితే మా సమయం ఇంకా రాలేదు కాబట్టి మేము ఆ పందుల్లోనికి వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వు అని చెప్పి ఆ దయ్యాలు ఆయన్ని వేడుకుంటే, సర్లే పోండి అని చెప్పేసి ఆ పందుల్లోకి అవి పోయి పరిగెత్తి పందుల్లో చొరబెడితే పందులు గిలగిల గింజుకుంటూ ఆ సముద్రంలో పడి ఆ ప్రపాతంలో పడి చనిపోయినాయి. ఆ తర్వాత ఆ మనుషుడు స్వస్థ చిత్తుడై చాలా బాగున్నాడు. అయితే ఈ సంగతి అంతా కూడా అక్కడ గొర్రెలు కాచుకునే వాళ్ళు, పందులు కాచుకునే వాళ్ళు కొంతమంది ఈ సంఘటన చూస్తూ ఉన్నారు. ఈ సంఘటన అక్కడ చూసి వాళ్ళందరూ కూడా ఊర్లోకి వచ్చి ఊర్లో పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఈ స్వచ్ఛచిత్తుడైన మనుషుని చూశాడు. అతను అంతకుముందు బందీగా ఉన్నాడు, సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు, అతనికి బంధకాల్లో ఉన్నాడు. కానీ ఈ రోజైతే విడుదల పొందున్నాడు. మంచి క్షేమకరమైన జీవితాన్ని కలిగి, మంచి వస్త్రధారణ కలిగి ఆ మనిషిని తీసుకుని వచ్చాడు. ఆ మనిషిని కూడా తీసుకొని వచ్చినప్పుడు ఆ పెద్దలందరూ కూడా, ఊరి వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి, నీవు మా దగ్గర ఉండొద్దయ్యా, మా ప్రాంతాల్ని విడిచి వెళ్ళిపోయా, ఎందుకంటే మా పందులు నాశనం అయిపోయినాయ్యా, మా పందులు వెళ్ళి ఆ ప్రపాతంలో పడి కొట్టుకెళ్ళిపోయినాయి, కాబట్టి దయచేసి మా ప్రాంతంలో నీవు ఉండొద్దు అని చెప్పేసి వాటిని ఆ యేసయ్యని పంపించేశారు. దేన్ని బట్టి అంటే ఆ పందులను బట్టి. మనుషులు పందులకు ఇచ్చినంత విలువ ఈ యొక్క మనిషి స్వతచిత్తుడయ్యాడు కదా, ఈ మనిషి బాగుపడ్డాడు కదా, ఈయన మా దగ్గర ఉంటే మా ప్రాంతాలన్నీ కానీ మా మనుషులందరూ కూడా ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారని ఆలోచన లేని వారిగా ఉన్నారు. అటువంటిది మనం చూసినట్లయితే వాక్యంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు కదా, అయితే 2వ వచనంలో ఆయన దిగగానే అపవిత్ర పట్టిన వాడు ఒకడు సమాధులు ఎదురుండి వచ్చి ఆయనకు ఎదురుబడిను. వాడు సమాధులలో వాసము చేసిన వాడు సంఖ్యలతో ఎవడు అతన్ని బంధింపలేకపోయేవాళ్ళు. అయితే పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవడూ వాడిని సాధు చేయలేకపోయాను. సంఖ్యలతో బంధించే ఆ సంఖ్యలు కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆ యొక్క సమాధుల్లోనే పడుకునేవాడు. యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత వాడు ఎదురుపడి అంటున్నాడు కదా 7వ వచనంలో, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా చెప్పారు. మనుషుల్ని అంతగా నాశనం చేస్తుంటే మనుషులకైతే జాలి లేదు, కానీ సర్వకృపానిధి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత కరుణామయుడు. ఆ మనిషి 2000 దయ్యాలతో బాధపడుతుంటే ఆ మనుషుని మీద జాలి కనికరము కలిగి ఆయనే వచ్చి ఆ దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొడుతున్న సమయంలో ఆ దయ్యాలు అంటున్నాయి కదా 12వ వచనంలో, గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకున్నాయి. ఆయన్ని బతిమాలుకున్నాయి. దయ్యాలు బతిలాడుకుంటే యేసు వాటికి అలాగే అని చెప్పేసి చెప్పాడు. ఈ పందులు మనం చూసినట్లయితే పందులు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పైకెత్తి చూస్తాయంట. పందులు జీవితకాలం ఒక్కసారి మాత్రమే తల పైకెత్తి చూస్తుంది. ఎప్పుడంటే అది చనిపోయేటప్పుడు మాత్రమే తల పైకెత్తి చూస్తుంది. వీటికి పందులు మనం చూసినట్టయితే దేవుని ఎరగని ప్రజలుగా మనకి కనపడతారు. దేవుని ఒక చిత్తము కానీ, దేవుని యొక్క ఆలోచన కానీ, దేవునికి మహిమ చెల్లించాలని కానీ, దేవుడు మనం సృష్టించాడని కానీ ఆలోచన లేని వాళ్ళు, అటువంటి ఆ పందులు లాంటి ఆ మనస్తత్వాలు కానీ, పందులు లాంటి ఆ యొక్క ఆలోచనలు కానీ ఉన్న వాళ్ళ మీదకి ఏమైతే దయ్యాలు వాటిలోకి వెళ్తాయని దేవుణ్ణే బతిమాలుకుంటాయి. ఎందుకంటే ఈ ప్రజలు కూడా దేవుని దగ్గరికి రారు. ప్రజలు కూడా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళని దేవుణ్ణి బతిమలాడరు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఒక తండ్రి దగ్గర నుండి పిల్లలు వేరైపోయారు. తండ్రి పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తూ అన్ని రకాలుగా ఆలనా పాలన చూస్తూ ఉంటే, చూసి అన్ని వాళ్ళకి కావలసిన సమస్తమును వారికి కొనిపెట్టి
కూర్చోబెట్టి కావాల్సిన అన్ని ఇస్తే కొద్దిగా రెక్కలు రాగానే, కొద్దిగా చేసే పరిస్థితులు రాగానే దూరంగా వెళ్ళిపోయి నా తండ్రికే నేను విరోధంగా ఉంటానని చెప్పేసి ఒక పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇంట్లో ఉండగా చిన్న కుమారుడు తండ్రితోనే గొడవపడి ఆస్తినంతా పోగేసుకొని ఆస్తినంతా కూడబెట్టుకొని నేను వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకా వ్యాపారం చేస్తాను చెడ్డ స్నేహితులతో వ్యాపారం చేసి ఆ ధనమంతా కూడా పోగొట్టుకున్న తర్వాత ఆ యొక్క పందులు పొట్టు తినే స్థాయికి వెళ్ళిపోయాడు. తండ్రి ఎంతో సంరక్షణ చూస్తున్నాడు కానీ ఈ పిల్లవాడి మనసంతా లోకం మీదే ఉన్నది. అంటే దయ్యములు ఆ మనిషిని పట్టిన తర్వాత కుటుంబ సంరక్షణ ఉండదు, కుటుంబంతో ఉండాలనుండదు, దేవునికి మహిమ చెల్లించాలనుండదు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడని ఆలోచన కూడా ఉండదు. అటువంటి స్థితిలో ఈ దయ్యం పట్టినవాడు ఎంతో గిలగిల గింజుకుంటూ ఉన్నాడు. అతను సంఖ్యలతోనే బంధిస్తూ ఉన్నారు. అయినా మనుషులకు కనికరము కలగలేదు. కానీ సర్వకృపాదేవి దేవుడు ఆ మనుషుడి మీద కనికరము కలిగి ఆ మనుషుడి మీద కనికరం కలిగి ఆ పందులు వెళ్ళడానికి కూడా ఆయన ఆజ్ఞాపించాడు. పందులకు వెళ్ళడానికి ఆయన ఆజ్ఞాపించగా ఆయన రాకడికి ఆయన బయలుదేర్చుండగా ఆయనకి ముందుగా తెగుళ్ళు బయలుదేరుతాయి అంట. ఆయనకు ముందుగా తెగుళ్ళు బయలుదేరుతాయి. ఎందుకని తెగుళ్ళు బయలుదేరుతాయి అంటే ఆయన రాకడ వచ్చినప్పటికీ అనేక మంది ఆయనతో ఎత్తబడవలసి ఉన్నది. అనేక మంది సంఘంగా కూడుకున్న వాళ్ళు, దేవుని ఆరాధించే వాళ్ళు, దేవునితో కలిసి సహవాసం చేసేవాళ్ళు, నడిచేవాళ్ళు, దేవుని ప్రకటిస్తున్న వాళ్ళు, దేవుని ఎరగవలసిన వాళ్ళు అనేక మంది దేవుని ఎరిగి అందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు. ఆయనతో పాటు వెళ్ళవలసిన సమయం దగ్గరికి వచ్చి ఉండగా, ఆయనతో పాటు వెళ్ళవలసిన ఆ సమయం ఆసన్నం అవుతూ ఉండగా ముందుకు ఎవరు బయలుదేరతారంటే తెగుళ్ళు బయలుదేరతాయి. ఎందుకని తెగుళ్ళు బయలుదేరంటే ఈ తెగుళ్ళు సాతాను యొక్క సమూహం బయలుదేరి అనేక మందిని ఆ యొక్క మరణానికి అప్పగించి అనేక మందిని నాశన మార్గంలో నడిపించి అది కొంతమందిని చెడగొడితే, కొంతమంది దైవ మార్గం నుండి తప్పిస్తే, కొంతమందిని దేవుని ఆత్మ నుండి తప్పించి పాపంలో పడేలాగా చేస్తే, కొంతమందిని ఆ యొక్క రోగాలతోనూ, వ్యాధులతోనూ, బాధలతోనూ, కష్టాలతోనూ, నష్టాలతోనూ వాళ్ళు ఏమి కూడా కానలేని పరిస్థితుల్లోనికి, వాళ్ళకి ఏమి గుర్తు రాకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడని అటువంటి మనసు కూడా లేని పరిస్థితుల్లోనికి అవి ఆ మనుషులోనికి దూరి దేవుని వైపు చూడకుండా లోకమంతటి వైపు చూసేలాగా, లోకంలో ఎక్కడైనా సహాయం వస్తుందేమో, లోకంలో ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని అటువంటి మనసులోనికి ఆ దయ్యాలు తీసుకొని వెళ్ళిపోతాయి. బాధ పెడితే నేను దేవుణ్ణి బాధ పెట్టినట్టే, దేవునికి నేను కష్టం కలిగించినట్టే, ఆయన్ని బాధ పెట్టాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఈ మనుషుల్ని నేను బాధ పెట్టాలి, ఈ మనుషుల్ని ఇబ్బంది పెడితే దేవుని నేను బాధ పెట్టినట్టు అని చెప్పేసి ఆ తెగుళ్ళు, ఆ దయ్యాలు అనేక మందిని తప్పుడు మార్గంలోకి నడిపిస్తూ, అనేక మంది తప్పుడు ఆలోచనలో కలుగు చేస్తూ, వెలుగు దూత వేషం వేసుకొని అనేక మందిని నాశనంలోనికి నడిపిస్తూ, దేవుని ఎరగకుండా, దేవుని ఆత్మలో ఉండకుండా, దేవుని యొక్క కృపలో కూడా వారు రాకుండా అనేక మంది నాశనంలోనికి నడిపిస్తున్నాయి. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన మహామహిమలోండి ఆ యొక్క దేవుని ఆ యొక్క ఉన్నత భాగ్యాన్ని అక్కడ విడిచిపెట్టి పాపులమైన మన కోసం నరుని రూపంలో నరుడిగా ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు నరావతారిగా ఆయన జీవించి, ఆయన ప్రతి శోధను కూడా జయించి, మనం ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోవాలో, పరుల పట్ల ఎలా ఉండాలి, శత్రువుల పట్ల ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటాన్ని నేర్పించి బోధించి ఆయనే దాన్ని అనుభవించి మనకి నేర్పించి ముందుకు వెళ్ళాడు. అందుకే ఆయన మార్గము అంత శ్రేష్టమైన మార్గం. ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మనం ఎలా నడవాలో మనకు తెలిసింది, మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలిసింది, శత్రువు పెట్టే శోధన నుండి ఎలా విడుదల పొందాలో అన్ని కూడా మనకి నేర్పిస్తాడు. ఎందుకనంటే ఆ యొక్క శత్రువు మీద జయము పొందినవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం అనేది లేదు. పౌలు గారు ఒక సందర్భంలో మాట్లాడతారు కదా, నేను ఏ పని అయితే చేయకూడదని నేను అనుకున్నానో, ఏ పని అయితే నేను చేయకూడదు అనుకున్నానో, కానీ ఆ పని చేయలేకుండా నేను ఉండలేను.
ఏ పని అయితే నేను చెయ్యాలి అనుకుంటున్నానో కానీ ఆ పని నేను చేయలేకపోతున్నాను. అంటే తప్పు చేయకూడదని నా మనసు నన్ను హెచ్చరిక చేస్తుంది, కానీ తప్పు చేయకుండా మాత్రం నన్ను అడ్డగించేవాడు ఎవడు లేడు. ఎందుకని అడ్డగించేవాడు లేదంటే వాడి మీద ఉన్నది సాతానుడు, వాడి మీద ఉన్నది దుర్మార్గుడు, వాడు దాని మీద ఉన్నాడు కాబట్టి ఏమీ పర్వాలేదు, ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరు నీకు అడ్డు చెప్పడం, ఏమైనా చెయ్యి అని చెప్పేసి చీకటిలోనికి వారిని నడిపించి అంధకారంలో వారిని బంధించి దేవుని యొక్క వెలుగుని వారు చూడకుండా, దేవుని యొక్క వెలుగుని చూడకుండా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వెలుగులో నువ్వు వచ్చినప్పుడు, ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తును నువ్వు అంగీకరిస్తావో, ఆయన్ని కనుక నువ్వు క్షమాపణ వేడుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా తప్పులను క్షమించు, నా పాపమును క్షమించు, నేను నీ బిడ్డగా మారతాను ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశమానముగా వెలిగిద్ది అనమాట. హల్లెలూయా. ఆ వెలుగులో చూస్తే చీకటిలో చేసిన ప్రతి తప్పు కూడా నీకు కనబడింది, ప్రతి పొరపాటు కూడా నీ ఎదుట పడింది. ఆ ఎదురు పడినప్పుడు ప్రతి దాన్ని కూడా నువ్వు దేవుణ్ణి అడగలుగుతావు. దేవుణ్ణి నువ్వు అడిగి క్షమాపణ అడిగి దేవుణ్ణి వేడుకొని ఆ పాపము నుండి విడుదల పొందగలుగుతావు. ఇంకా ఆయన నీ మీద అధికారంగా చేసుకుంటావు కాబట్టి ఆయన ఏ పాపానికి కూడా అధికారం అనేది ఇవ్వడు, ఏ పాపానికి కూడా అధికారం అనేది ఇవ్వడు. మరణానికి నిన్ను అప్పగించడు. సర్వాధికారం కూడా ఆయన దగ్గర ఉన్నది. సర్వాధికారి అనే దేవుడి దగ్గర రాకుండా అనేక మంది ఆ దయ్యానికి బానిసలుగా ఉండి యేసు ప్రభువును అంగీకరించకుండా, ఆయనే దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోనకుండా, ఆయన దగ్గరికి రాకుండా ఏదో చేస్తున్నాము, మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా వాళ్ళకి తెలియదు, ఏమి జరుగుతుందో కూడా అది తెలియకుండానే వాళ్ళ జీవనం అనేది సాగిస్తున్నాడు. ఈ యాత్రా జీవితంలో ఈ మానవుని యాత్రా జీవితంలో వాడు చేసే పనులను బట్టి, వాడు తీసుకునే క్రియలను బట్టి వాడి మార్గము 2 మార్గాలుగా విభజించబడింది. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా, ఎవరైనా కానీ జగత్తు పునాది వేయబడక మునుపు అందరూ కూడా క్రీస్తులో నివాసం చేస్తున్నారు. క్రీస్తులో నివాసం చేస్తున్న వాడు ప్రతి ఒక్కరు కూడా భూమి మీదకి వస్తూ అది దేవుడి దగ్గర తీర్మానం చేసుకుని వస్తున్నారు. అయ్యా నేను పరిశుద్ధుడిగా వస్తాను, మరలా నేను తిరిగి వస్తానని చెప్పి వచ్చి భూమి మీద నరులుగా వాళ్ళు జీవిస్తూ వాళ్ళు ఎదురు నడుస్తూ కొద్దిగా వయసు రాగానే వాళ్ళు ఎదురు 2 మార్గాలు కనబడతాయి. 2 మార్గాలు కనబడుతుండగా ఆ మార్గంలో వాళ్ళ ప్రయాణం అనేది సాగుతుంది. ఆ ప్రయాణంలో ఒకటి విశాల మార్గం కనబడుతుంది, ఇంకొకటి ఇరుకు మార్గం కనబడుతుంది. విశాల మార్గంలోనేమో అనేక మంది వెళ్తున్నప్పుడు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు కదా, ఇదే మంచి మార్గం అని చెప్పేసి అనేక మంది ఆ ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. కానీ ఇరుకు మార్గంలో మాత్రం చాలా కొద్దిగా మంది వెళ్తున్నారు. ఆ ఇరుకు మార్గం ఏంటంటే నువ్వు తప్పు చేయకుండా, పాపం చేయకుండా, దేవుని యొక్క రెక్కలను, ఆయన యొక్క హస్తాన్ని జాగ్రత్తగా పట్టుకొని ప్రతి చోట ఆయన సిలువను మోసుకుంటూ నువ్వు నడుస్తూ వెళ్ళడమే. ప్రతి క్షణము కూడా ఆయనతో నువ్వు సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళాలి. సహవాసం చేస్తూ ముందుకు నువ్వు వెళ్ళినట్లయితే, ముందుకెళ్ళినట్టే ప్రతి క్షణము కూడా ఆయన నీకు తోడుగానే ఉంటాడు, ఆయన నీకు దేవుడిగానే ఉంటాడు, ఆయన నీకు యజమానిగానే ఉంటాడు, ఆయన నీకు తండ్రిగానే ఉంటాడు. ప్రతి క్షణము కూడా ఆదరిస్తాడు, ఓదరుస్తాడు. ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా సరే ఆయన నీకు తోడుగానే ఉంటాడు. అయితే 2వ మార్గం ఉంది కదా, విశాల మార్గం. ఈ విశాల మార్గంలో అనేకమైన అన్నమాట. అందులోనే సంఖ్యలు ఉన్నాయి, అందులోనే బానిసత్వం ఉంది, అందులోనే వెట్టి చాకరి ఉంది, అందులోనే అనుమానం అనేవి ఉన్నాయి, అందులోనే నిరాశ ఉంది. అన్నింటిలో కన్నా మంచి ఆయుధం ఏదైనా ఉందంటే అది నిరాశ. ఆ నిరాశలో ఏమైపోద్దంటే నా జీవితం ఇక బాగుపడదు, నా జీవితంలో ఇక మేలు అనేది నేను అనుభవించను, నా జీవితంలో ఆశీర్వాదం అనేది నాకు కనపడదు అని చెప్పేసి ఆ యొక్క నిరాశతోనే మనిషిని ఆ దయ్యాలు ప్రేరేపించి అనేక మంది సూసైడ్ చేసుకునేలాగా చేస్తున్నాయి. అనేక మంది ఆ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడానికి అవి ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఆ విశాల మార్గంలో ప్రయాణం చేసి అనేక మంది కూలిపోతూ ఉన్నారు, అనేక మంది పడిపోతున్నారు. ఇవన్నీ కూడా దయ్యపు యొక్క క్రియలు. అటువంటి దయ్యములు అనేకమైనవి ఈ భూమి మీద తిరుగుతూ మనుషుల్ని బంధించి వేస్తుంది. అటువంటి మనుషుల్ని బంధించేస్తుంది. అటువంటి మనుషులు బంధిస్తుండగా ఒక వ్యక్తి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే 2000 దయ్యాలు పట్టిన సేనానే దయ్యం పట్టి ఆ మనుషుని తీసుకెళ్ళి ఆ యొక్క శ్మశానంలోనే, ఆ యొక్క సమాధుల్లోనే ఉండేలాగా చేసి, అంటే ఆ మనిషికి, ఆ సమాధికి నా జీవితం ఏముందలే, నా జీవితం ఏముంది, పోతే 2వ రోజు లేదా 3వ రోజు అయిపోయింది,
తిను, తాగు, సుఖించు. ఎక్కడున్నావంటే సమాధికి పక్కనే. ఈ మనిషి కూడా అక్కడే ఉన్నాడు, సమాధికి దగ్గరే. మా జీవితం ఈ జీవితం కూడా రెండు ఒకటే అని చెప్పి సమాధుల్లో పడుకోవడానికి వాడు సిద్ధమయ్యాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసింది ఆ సమాధుల్లో బ్రతకడానికి కాదు, ఆయన పరిశుద్ధమైన పట్టణంలో బ్రతకడానికి, ఆ స్వర్గంలో నీవు ఉండడానికి. దేవుడు అంత కృపని నీకు ఇచ్చి, దేవుడు అంత అవకాశాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు నిన్ను భూమి మీదకి పంపించాడు. దేవుడు నిన్ను పంపించిన తర్వాత ఈ జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది చాలా ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ముఖ్యమైన జీవితంలో నీ జీవితంలో ఎన్నోసార్లు ప్రభు నిన్ను ఎదుర్కోవడానికి వచ్చాడు, ఎన్నోసార్లు ప్రభు నీతో మాట్లాడడానికి వచ్చాడు, నీ జీవితాన్ని ఎన్నో రకాలుగా ఆయన హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఆయనే దేవుడని నీకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ తెలియజేస్తూ వచ్చినప్పుడు నువ్వు తృణీకరించావా, నువ్వు కాదని ఆయనే చాలాసార్లు తోసేసేవేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇది కూడా నా యొక్క యవ్వన కాలంలో ఉన్నప్పుడు మా అమ్మగారు దేవుణ్ణి తెలుసుకొని ఆ యొక్క కిరణ్ గారు అని చెప్పి పాస్టర్ గారు ఉండేవాళ్ళు. కిరణ్ గారు పాస్టర్ గారు వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో అందరూ కూడా సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. అప్పుడు మా స్నేహితులతో పాటు నేను రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఆయన చాలా సంతోషంగా పలకరిస్తూ, ఏయా సీను బాగున్నావా అని చెప్పి పలకరిస్తూ మాట్లాడుతూ ఉండగానే ఆయన వెళ్ళిపోగానే నా పక్కన ఉన్న స్నేహితులతో, అయ్యా ఈయన వస్తున్నాడు ఇప్పుడు, చాలా మంచిగా మాట్లాడతాడు, చాలా మంచిగా మాట్లాడి తీసుకుని అక్కడ కూర్చోబెడతాడు, మతం మార్చేస్తాడు అని చెప్పేసి మేమిద్దరం కూడా మాట్లాడుకునేవాళ్ళు. అంటే అటువంటి మనస్సు మనకెవరు తీసుకొస్తున్నాడు అంటే సైతానుడు తీసుకొని వస్తున్నాడు. ఆ బంధకాల్లో విశాలమైన మార్గంలో నువ్వు నడువు. విశాలమైన మార్గం ఎక్కడ తీసుకెళ్తే నిన్ను నరకానికే తీసుకుని వెళుతుంది. కానీ ఇరుకైన మార్గం ఏంటంటే నువ్వు పాపము చేయకుండా నిన్ను ప్రతి క్షణము కూడా అడ్డుకుంటూనే ఉంటుంది. నువ్వు తప్పు చేయకుండా ప్రతి క్షణము కూడా నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ప్రతి చోట కూడా దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిక చేస్తూ ప్రతి రోజు కూడా ఆయన కృపను నీ మీద ఉంచి, నీ మీద గొడుగు వలె నిన్ను రక్షణలోకి నడిపిస్తూ ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాడు. అదే కనుక నేను ఆ రోజు నేను అలా మాట్లాడి దాన్ని నా జీవితంలో ఉంచుకొని ఉండుంటే కనుక, అలాగే నేను దేవుని సన్నిధికి రాకుండా ఉండుంటే కనుక ఈరోజు నాకు అంత గొప్ప రక్షణ నాకు వచ్చేది కాదు, పరలోక రాజ్య భాగ్యము నాకు కలిగేది కాదు, నా జీవితంలో మార్పు నాకు వచ్చేది కాదు. నేను నా గత జీవితంలో ఎన్ని తప్పులు చేశానో, నేను దేవునికి విరోధంగా ఎలా బ్రతికానో నాకు తెలిసేది కాదు. దేవుడు నాలో ఉన్న దయ్యాలు కూడా ఆయన గద్దించాడు. గద్దించిన తర్వాత ఆ దయ్యములన్నీ పారిపోయిన తర్వాత స్వస్థచిత్తుడనై ఆయన పాదాల దగ్గర నేను వేడుకుంటున్నాను. ఆయన పాదాల దగ్గరికి నేను వచ్చాను. ఆయన పాదాల దగ్గరికి వచ్చి నేను వేడుకుంటూ ఉండగా, ఆయన ఎంతో అమూల్యమైన ఆ రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఎంతో విలువైన పరలోక రాజ్య భాగ్యాన్ని నాకు ఇచ్చి, ఆయనతో సహవాసం చేసేలాగా నాకు ఇచ్చి ప్రతిరోజు కూడా నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఇంత అవకాశాన్ని ఎన్నోసార్లు నాతో మాట్లాడినా నేను వినలేదు. ఒక శ్రమ ద్వారా, ఒక కష్టం ద్వారా, ఒక బాధ ద్వారా దేవుడు నన్ను ప్రేమించి దాన్ని కలుగజేసి ఆయన సన్నిధికి నన్ను చేర్చుకున్నాడు. ఈ రోజు నువ్వు బాధ ఉందేమో, శ్రమ ఉందేమో, కష్టం ఉందేమో, ఏది ఉన్నా సరే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావంటే ప్రభు అయిన క్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళు. ఆయన మాత్రమే దాన్ని విడుదల ఇస్తాడు. ఆయన మాత్రమే నిన్ను మంచి మార్గంలో నడిపించి రక్షణ అనేది నీకు ఇచ్చి ఆయన రాజ్యానికి వారసుడిగా నిన్ను చేస్తాడు. ఆయన రాజ్యంలో నీకు మంచి స్థానం అనేది ఇస్తాడు. మనుషులందరిలో కూడా విలువైన జీవితాన్ని నీకు ఇచ్చి, మంచి శ్రేష్టమైన జీవితాన్ని నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎవరికి ఇది తెలియదు. నా స్నేహితులు ఎవరో నాకు చెప్పలా, నాతో స్నేహం చేసే వాళ్ళు ఎవరు కూడా నాకు చెప్పలేదు. నాకు ఇంత గొప్ప భాగ్యం ఉన్నదని కానీ ఎవరు నాకు తెలియచేయలేదు. నేను బాగుపడిన తర్వాత, నేను మంచిగా ఉన్న తర్వాత ఒక కంపెనీలో ఉండే మేనేజరే నన్ను దగ్గర రావడం మానేశాడు. ఎందుకంటే నువ్వు మతం మారావు, నీ దేవుడు అది ఇది అని చెప్పేసి కొన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడితే ఎగతాళి చేస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో అనుభవించి నాకున్నాయి. ఎందుకంటే దేవుడిచ్చిన రక్షణ అది నిరీక్షణని కలిగిస్తుంది. దేవుడిచ్చే రక్షణ అది నిరీక్షణని కలిగిస్తే ఆయన మరలా తిరిగి వస్తానన్న దానికి ఓపికతో కనిపెట్టి ఆయన కోసం నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లయితే, ఓపికతో కలిగి నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడు. అలాగే ఈ సేన అనే దయ్యం పట్టిన వాడు మరి ఏ నిరీక్షణతో ఉన్నాడో నాకేది తెలియదు. కానీ దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్వస్థగా చేసి ఆయనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఈ మనుషులందరూ వచ్చి ఆయన దగ్గర అంటున్నారు కదా, ఈ పందులు
పందులు పోయినాయి, పందులు మాకు చచ్చిపోయినాయి, మాకు పందులే ముఖ్యమో, నీవు మాకు అవసరం లేదని చెప్పేసి ఆయన్ని తోలేశారు. ఆయన వద్దని ఆయన బతులాడుకుంటే ఆయన వద్దని వెళ్ళిపోయాడు. దేవుడు నీ ముందు 2 మార్గాలు పెట్టాడు. దేవుడు చెప్పా కదా, ఆయన స్వేచ్ఛనిస్తాడు, ఆయన స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఏదైనా ఎన్నుకు నిర్ణయం నీ ముందే పెడతాడు. కానీ సాతానుడు అలా కాదు. త్వరలోనే జ్ఞాపకం ఉంచుకున్న మాట, త్వరలోనే 3వ ముద్రని బాడీలోకి చిప్ వచ్చే పరిస్థితిలో రాబోతున్నాయి. అవి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ పని చేసినా ప్రతి దానికి కూడా నువ్వు సమాధానం చెప్పవలసిన సమయం అనేది ముందుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఆ బందీకాణలోకి, ఆ యొక్క బానిసత్వంలోకి, ఆ యొక్క వెట్టి చాకిరీలోనికి నేను తీసుకుని వెళ్తాను. ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకో, ఉదాహరణకి చెప్తున్నా, ఒక ఉద్యోగి ఉన్నాడు అనుకో, అంతకుముందు అతను ఇంటి దగ్గర పని చేసుకున్నాడు. అతని పని అంతా కూడా ఎంత మంచిగా చేసినా సరే, ఎంత ఆలోచించి పని చేసినా అందులో విజయం అనేది ఆయనకు వచ్చింది. కానీ ఈ చిప్పు పెట్టిన తర్వాత ఆయన ఎలా పని చేస్తున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు, ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఉండే ప్రతి స్థితి కూడా ఆ యొక్క సాతానుడికి తెలిసిపోయే కాలం అనేది చాలా దగ్గరలో ఉంది. ఆ ఉద్యోగి జియో ట్యాగ్ అని చెప్పేసి ఫోన్లో మనం చూస్తాం కదా, ఫోన్లో మనం చూసినప్పుడు మన యొక్క నెట్వర్క్ ఎక్కడ ఉందో తెలిసింది. అలాగూ మన యొక్క ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా తెలిసే కాలం అనేది చాలా దగ్గరగా ఉంది, చాలా సమీపంగా ఉంది. ఆ యొక్క బానిసత్వంలోకి వెళ్ళకుండానే నీవు దేవుణ్ణి ఎరిగి దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటే దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. మనుషులందరినీ నువ్వు చూసి దేవునికి విరోధంగా మాత్రం జీవించొద్దు. ఇరుకు మార్గమైన, అది కష్ట మార్గమైన, ఎంత ఇబ్బందికరమైన మార్గమైనా ఆయన మార్గంలో నడిచి నిరీక్షణ కలిగి నీవు ఉన్నట్లయితే, నిరీక్షణతో నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే, నిరాశ పడకుండా నిరీక్షణలో నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు ఆశీర్వాదం అనేది ఇస్తాడు. ఎక్కడప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన నుండి నిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన ఏమన్నాడు, ఆయన వారికి సెలవీయక నీవు ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచేయి. హల్లెలూయాకి సాక్షిగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన రాకడ వచ్చేటప్పటికి నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు చేసిన అనేకమైన మేలు తెలియచేయాలి. ఆ యొక్క సమాధుల్లో పడుకున్నాడు, ఎవడో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు స్వస్థచిత్తుడే గుడిలోకి రాగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఈ మనుషుడేంటి ఇలా మారిపోయాడండి, ఈ మనుషుడేంటి ఇలా అయిపోయాడు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతుండగా, ఆ ఆశ్చర్యమైన కార్యం చేసిన దేవుణ్ణి మహిమపరుస్తూ నా యొక్క గత జీవితం ఎలా ఉంది, ఇప్పుడు జీవితం ఎలా ఉందని చెప్పేసి వాళ్ళకి తెలియచేయాలని చెప్పేసి దేవుడు నీ నుండి కూడా అదే కోరుకుంటున్నాడు. నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఉన్నతమైన భాగ్యాన్ని నీకు ఇస్తాడు, ఆ పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన ప్రాణము, ఆయన రక్తమని విలువ పెట్టి నిన్ను కొన్నాడు, నిన్ను కొనబోతున్నాడు. నువ్వు కనుక సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే, ఇప్పటికీ నువ్వు అటువంటి దయ్యాలు పట్టి ఉన్నట్లయితే దేవుని దగ్గర వేడుకో. అయ్యా నన్ను విడిపించయ్యా, అయ్యా నన్ను ఈ బాధ నుండి, ఈ ఇబ్బంది నుండి నన్ను తొలగించయ్యా అని చెప్పేసి ఆయన వేడుకున్నట్టయితే ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును గాక. ఆయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాయి. ఆయన మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశ్రయించండి. మీ జ్ఞానంతో మమ్మల్ని ఎప్పటి నాయన అయ్యా స్వస్థచిత్తుడైన ప్రభాతం ఆ వ్యక్తి గురించి మాతో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడా మీకు వందనాలు ఆయన. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన, ఆ మనుషులను మీరు కనికరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం నాయన. మనుషులు ఎవరు కనికరించలేదు కానీ నాయన, అతని సంఖ్యల చేత బంధించారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఆ మనుషుడు సమాధిలోనే ఉన్నాడు తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఆ సమాధి అనుభవం నుండి నాయన ఆ బిడ్డను విడిపించినైనా స్వస్థచిత్తుడిగా చేసినైనా మంచి వస్త్రధారణ అతనికి ఇచ్చి ప్రభా మనుషులందరి మధ్యలో నిలబెట్టవు తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఆ నిలబెట్టిన ఆ మనిషినైనా మీకు సాక్షిగా ఉంటున్నాయినా అనేక మందికి మిమ్మల్ని ప్రకటించే బిడ్డగా మారాడు తండ్రి. మీకు స్తోత్రం నాయన. అట్టి అనుభవం కూడా నాయన మాకును మీరు దయచేయండి నాయన. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మమ్మల్ని విడిచిపెట్టదు, వదిలిపెట్టదు నాయన. మీ కృపతో మమ్మల్ని నడిపించమని ఈ వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్క
బిడ్డ కూడా నాన్న అట్టి అవకాశం మీరు దయచేసి నాయన 2 మార్గాలు నాయన ఇరుకు మార్గాన్ని ఎంచుకోవడానికి నాయన బిడ్డలకు నాయన మీ కృపణ దయచేయండి నాన్న. విశాల మార్గంలో అనేక మంది నడవచ్చేమో కానీ ప్రభా అయ్యా తండ్రి అది నాన్న అది నాశనానికి అంతానికి ప్రభా నాన్న నరకానికి తీసుకుని వెళ్తుండగా ప్రభా ఆ మార్గంలోకి వెళ్ళకుండా ప్రభా జగత్తు పునాది వేయబడక ముందు నేను క్రీస్తులో ఉన్నాను, మరలా నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగి ఆ యొక్క బిడ్డలందరూ కూడా నీతో నిరీక్షణ కలిగి ఉండడానికి మీ సహాయం వారి బిడ్డలందరూ కూడా దయచేయమని మీ సన్ని తోడుగా వచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.